ఒక ఇల్లు, ఆ ఇంట్లో నలుగురు ఉంటారు, అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు. తెల్లారేసరికి ఆ ఇంట్లో అందరూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఎలా చనిపోయారో కూడా తెలీదు. ఎవరైనా చంపేశారా? కారణం ఏంటి? నిజంగా ఎవరైనా చంపేశారా లేక వీళ్ళే చచ్చిపోయారా? కుటుంబంలో అందరూ ఒకేసారి ఎలా చనిపోతారు? ఎందుకు చంపారు? ఎవరు ఎవరిని చంపారు? ఉగాది రోజున ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మడకశిర పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్వర్ణకారుడు కృష్ణమాచారి భార్య సరళమ్మ, వారి ఇద్దరి కుమారులు సంతోష్, భువనేష్ తమ ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణమాచారి ఇంటికి ఆయన తండ్రి వచ్చినప్పుడు ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన ఇతర బంధువులకు పోలీసులకు సమాచారం అందించారు. కాగా నలుగురు అత్యంత ప్రాణాంతక విషం సైనైడ్ సేవించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమారులకు విషం ఇచ్చి ఆపై కృష్ణమాచారి, సరళమ్మ కూడా విషం తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబపరమైన సమస్యలు కూడా వారి బలవన్మరణాలకు దారితీసి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఓన్లీ వాళ్ళ బ్రదర్ మాత్రమే అలో చేసామండి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో తెలుస్తుంది కాబట్టి మేము వాళ్ళని పిలిచాము. వాళ్ళంతా ఎక్కడ ఏంటనేది చూపిస్తున్నారు. ఫస్ట్ మాకు అది సైనైడ్ అనేది ఎక్కడ కనబడలేదు, బట్ బాడీలో జనరల్గా వేరే పాయిజన్ అయితే నోటి నుంచి నిరవ లాంటివి వస్తాయి, ఈ బాడీలో ఎక్కడ అలాంటివి లేదు. సో సైనైడ్ అని ఫస్ట్ సస్పెక్ట్ చేసాము. తర్వాత మేము వాళ్ళ బ్రదర్ని పిలిచి మేము ఇన్ఫెస్ట్ చేసుకునే ప్రాసెస్లో, బాడీని తిప్పే ప్రాసెస్లో అతని జోబులో మాకు ప్యాకెట్ కనిపించింది. అది వాళ్ళు సైనైడ్ అని కన్ఫర్మ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా గోల్డ్ స్మిత్సే కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది అది సైనైడ్ అని చెప్పి. అక్కడ వాటర్ బాటిల్స్ పడి ఉన్నాయి, మేబీ అందులో కలుపుకొని తాగి ఉండొచ్చని మేము ప్రాథమికంగా అనుమానిస్తున్నాము. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఫారెన్సిక్ రీసెర్చ్ పంపించిన తర్వాత మిగతా విషయాలు అనేవి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మోస్ట్లీ మేము సైనైడ్ పాయిజనింగ్ అని అనుకుంటున్నాము. ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ కలహాలు అని చెప్పి ప్రాథమికంగా మాకు విచారణలో తేలింది. ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరైనా అనుమానితుల మీద లేకపోతే అన్ని కోణాల్లోని విచారించి సరైన నిజాలు అనేది రాబడతాము.